కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత కల్పించడం ఆనందంగా ఉందని, రాజధాని అమరావతికి నిధులు, పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రం తీసుకోవడంపై సీఐఐ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో ఏపీకి మేలు చేసే బడ్జెట్ రాలేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం కూడా ఆమోదం తెలిపినట్లు అర్థమవుతుందని, ప్రత్యేక హోదా మనకి లేదని చెప్పిన నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై వరాలు కురిపించిందని చెప్పవచ్చు. గత 10 ఏళ్లతో పోలిస్తే ఈసారి ఆశాజనకంగా బడ్జెట్ ఉందని కూడా వివిధ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. విజయవాడలో సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో కూడా వివిధ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనతో పాటు సిఐఐ చైర్మన్ మురళి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎలా చూస్తారు అంటే బడ్జెట్ చూస్తే గత విభజన తర్వాత తొలిసారిగా మీ సిఐఐ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తుంది. ఎంతో కొంత ఉపాధి కావచ్చు, యువతకు కావచ్చు, రైతు మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రధానంగా మేలు చేసే అంశాలంటే మీ వైపు నుంచి ఏం చెప్తారు? ముఖ్యంగా మన రాష్ట్రం గురించి మొదట మాట్లాడుకోవాలంటే 10 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగినా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే ప్రామిసెస్ చేశారో వాటి గురించి ఇప్పటి వరకు ఏమీ మనకి జరగలేదు. అంటే పార్షియల్గా జరిగినవి ఆగిపోయినాయి. కాబట్టి ఈ బడ్జెట్లో మాత్రం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న సన్నివేశం ఏదైతే ఉంది ఈరోజు జరిగింది. ఎందుకంటే 15,000 crores అమరావతి క్యాపిటల్ కోసం ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ 5 years కూడా అలాగే సపోర్ట్ చేస్తామని చెప్పడం, అలాగే చాలా ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి అయ్యే వరకు బాధ్యత మాదే అని వాళ్ళు చెప్పడం, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నుండి వెళ్తున్నాయో వాటి గురించి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తామని చెప్పడం, ఏవైతే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని ఉన్నాయో 7 districts ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆర్ బ్యాక్వర్డ్, వాటన్నిటి డెవలప్మెంట్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం అనేది మన రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ బడ్జెట్. ఈరోజు బడ్జెట్ స్పీచ్ విన్న వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఆంధ్రప్రదేశ్ గురించి, బీహార్ గురించి తప్ప మిగతా రాష్ట్రాల గురించి ఏమీ మాట్లాడింది కూడా లేదు. సో ఇట్స్ ఎ బిగ్ విన్ ఫర్ ద ఏపీ గవర్నమెంట్ అండ్ అందరికి